లోకానికి వెలుగును ప్రసాదించేది ఆ సూర్య భగవానుడు. ఆయన్ను ఆరాధిస్తూ చేసుకునే పండుగ రథసప్తమి. కశ్యప మహారాజుకి శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడిగా ఉదయించాడు కాబట్టి దీన్ని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథినే రథసప్తమిగా పిలుస్తారు. ఈ రోజునే సూర్యుడు తన రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తారని భక్తుల విశ్వాసం. ఈ మాఘ సప్తమి మొదలు వచ్చే 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా చెబుతారు. సూర్య రథానికి ఉన్న 7 గుర్రాలు 7 వారాలకు, 12 చక్రాలు 12 రాసులకు సంకేతాలు. ఈ రథసప్తమి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ రథసప్తమి రోజున సూర్యోదయ సమయంలో చేసే స్నానాల వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. అరసవిల్లి, కోనార్క్, తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. సూర్య భగవానుడు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు కాబట్టి తిరుమలలో ఈ రథసప్తమి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.